హలో వ్యూయర్స్, ఈరోజు నేను ఒక చెప్పబోయే స్టోరీ వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అయితే ఈ మధ్యనే రిలీజ్ అయిన ఫలితాల్లో ఒక అమ్మాయి ఆ స్కూల్లో టాపర్గా నిలిచింది. అయితే ఆ అమ్మాయి నెల రోజుల నుంచి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనలో ప్రతిరోజు బాధపడుతూ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ ఉండేది. అయితే తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వినకుండా ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ ఏం కాదు, సబ్జెక్టు పోయినా మంచిదే, నువ్వేం బాధపడకు అని తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా కూడా తను వినలేదు. తను ఎగ్జామ్స్ రాసిన కొన్ని రోజులకి చనిపోయింది. అది నిన్న మొన్న విడుదలైన మన తెలంగాణ ఫలితాలలో టాపర్గా నిలిచింది. అయితే ఈ వార్త విన్న తల్లిదండ్రులు, మళ్ళీ తోటి విద్యార్థులు, స్కూల్ టీచర్స్ బోరున విలపించారు. అయితే ఆ అమ్మాయి ఎందుకలా చేసిందో అర్థం కావట్లేదు. తను మాత్రం స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తనకు 600కి 448 మార్కులు వచ్చాయి. ఈ వార్త విన్న వారందరూ షాక్ అయ్యారు. అసలు అంత మంచి చదివి ఎందుకు ఫెయిల్ అయింది?